హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య అనిల్ రెడ్డి. సో టైటిల్లో చూసేసరిగా ఈరోజు మేమైతే మా రిలేటివ్స్ గృహప్రవేశానికైతే వచ్చేసాము. ఇప్పుడైతే గణపతి పూజ అయితే జరుగుతుంది. మేము వచ్చేటప్పటికైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీలో కనుక నా వీడియోని మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు అయితే చూడండి. ప్రవేశం ముందు రోజు నైట్ ఇలా గణపతి పూజ అలాగే హోమం అయితే జరిపిస్తున్నారు. సో రేపు మార్నింగ్ గృహప్రవేశం అలాగే సత్యనారాయణ వ్రతం అయితే ఉంది. అయ్యవారైతే పూజలైతే చాలా బాగా జరిపించారు. మంత్రాలైతే మంచిగా చదువుతూ ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ ముగ్గు పెట్టడం కానీ ఆ పువ్వులతో డెకరేషన్ కానీ అంటే చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఊరు నుంచి అయితే అందరూ చుట్టాలందరూ వచ్చేసారు. ఇంకా మార్నింగ్ 3 గృహప్రవేశం కాబట్టి అందరూ నైటే వచ్చేసారు. సో ఇక్కడ అయితే సత్యనారాయణ వ్రతం మార్నింగ్కి ఇక్కడైతే డెకరేషన్ అయితే పువ్వులతో మంచిగా అయితే చేశారు. అన్నీ అయ్యవారే చూసుకున్నారు. సో డెకరేషన్ కానీ అంతా సత్యనారాయణ పటం పెట్టి ఇలా అంతా డెకరేషన్ అయితే మంచిగా చేశారు. సో పువ్వులన్నీ ఇక్కడ బెంగళూరులోనే తెప్పించారు. సో బెంగళూరులో పువ్వుల గురించి అయితే అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏ సెలబ్రేషన్స్కైనా ఏ పండగకైనా ఫెస్టివల్స్కైనా బెంగళూరు నుంచే పువ్వులు అయితే వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడైతే గణపతి హోమం అయితే జరిపిస్తున్నారు. సో మంచిగా అయితే అన్ని మంత్రాలు చదువుతూ ఓపికగా నెమ్మదిగా అంతా మంచిగా అయితే హోమము పూజ అంతా చాలా బాగా జరిగింది. ఇక్కడ వీళ్ళైతే చూడండి ఏం చేస్తున్నారు, కూర్చుని లూడో గేమ్ ఆడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఇలా మొబైల్స్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఒక్కొక్క టెన్షన్ వాళ్ళదైతే చెప్పడానికి కాదు, అంత టెన్షన్ పడుతూ ఉన్నారు. సో ఇంత టెన్షన్కి ఫైనల్గా అయితే రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది. 12 ఏళ్ళ వెయిటింగ్ అయితే నెరవేరిందనే చెప్పచ్చు. ఇండియా అయితే గెలిచింది. సో ఇక్కడ మావాడైతే ఫుల్ రిలాక్స్ అయిపోయాడు. ఇక్కడ దీన్ని అయితే బలికూడు అని అంటారంట. ఇలా 9 అరిటాకుల్లో ఇలా ముగ్గు పెట్టి గుమ్మడికాయని 9 ముక్కలు చేసి అన్నం పెట్టి ఇలా అయితే పూజ అయితే చేస్తారు. సో దట్ ఎటువంటి దోషాలు కానీ దిష్టి కానీ ఎలాంటిదైతే ఇంటికి తగలకుండా ఉంటుంది అని చెప్పి ఇలా అయితే బలికూడు అనేసి పూజ అయితే చేస్తారు. ఇలా పూజ అంతా అయిన తర్వాత ఎవరైతే దీన్ని క్లీన్ చేస్తారో వాళ్ళైతే స్నానం అయితే చేసుకోవాలి అంట. సో ఇలా అయితే నైట్ పూజ అయితే చాలా మంచిగా అయితే జరిగింది. ఇంకా మేమందరం కూర్చుని ఇలా తింటూ మాటలు అయితే పెట్టుకున్నారు. ఇలా అందరూ ఒక చోట కూర్చొని ఇలా ఫంక్షన్స్లో మాట్లాడుతూ తింటూ ఉంటే చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక మార్నింగ్ అయితే గృహప్రవేశం అయితే స్టార్ట్ అయిపోయింది. సో పొద్దున్న 3 గంటలకి గృహప్రవేశము. సో ఇక్కడైతే గోమాతకైతే పూజ అయితే చేస్తున్నారు. సో నేను చెప్పాను కదా, ఇంకా మాటలు అయితే పెట్టుకుని నైట్ 12 అయితే అయింది పడుకోవడానికి. ఇంకా మా వాడైతే ఫుల్గా నైట్ మొత్తం ఇంకా ఇక్కడ ఆడుకొని నైట్ అంతా ఏడుస్తూ కూర్చున్నారు. ఇక్కడ గోమాతనైతే ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్తున్నారు. సో మొత్తం ఈ వీడియోస్ అన్నిటినీ పాపం సెల్వి ఆంటీనే తీశారు. థ్యాంక్ యూ ఆంటీ ఫర్ మేకింగ్ దిస్ వీడియోస్. ఇక గృహప్రవేశం అయిన తర్వాత ఇంకా పాలైతే పొంగబెట్టి 9 గంటలకైతే సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అయింది. సో అప్పటికల్లా మేమైతే వచ్చేసాము. ధర్మ అర్థ కామ మోక్షాలిచ్చి వైకుంఠం ఇస్తాడయ్యా. ఇది సత్యమైనది. కనుక కలియుగంలో సత్యనారాయణ స్వామి స్వయం చేసి ఆ గురుగారైనటువంటి వారు తమ శిష్యులైనటువంటి 5వ అధ్యాయంగా చెప్పబడ్డారు. ఓం స్వస్తి ప్రజాపతి పాలయంతాధ్యాయేన వాగ్దేన మహిం మహిష పారిజాత సర్వబలవాసనం పారయామి పవమానంతరం రక్షామి నమస్కరోమి వీరాంజనేయ స్వామి పాదారవింద గోవింద గోవింద గోవింద.
సత్యనారాయణం దేవం నమో నమః స్వామి మీ మనసులో ఏం కోరుకున్నాయో కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు ఓం గాలికార్యమా భారీ జన్మాంతర్గతాని చ ఆగతాని నమస్యందే ప్రదక్షిణం పదే పదే పాపోహం ధైర్యన్నోత్తమః ఆభ్యేయం సర్వదేవానాం గోపాయం పదే యజ్ఞాతాం శ్రీ సత్యనారాయణ స్వామి లోకాన్ రామయామి సామర్థ్యం రసయామి లోకనాథాయ భద్రలోక సర్వదక్షకాశిష్టాదలోకస్తుత్యాయ నవ్యమంగళం భక్తవృందవందితాయ బ్రహ్మస్వరూపాయ భక్తిమార్గభోగమంగళం స్వామి మహిత మంగళం సాయి మహిత మంగళం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సమర్థ సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్ కి नीराजं दर्शयामि नीराजनाङ्गमध्ये आसनं समर्पयामि आत्मनः समर्पयामि ॐ श्री सत्यनारायण स्वामिने नमः समस्तोपचारपूजानि समर्पयामि समस्तोपचारपूजानि समर्पयामि रक्षां धारयामि नमस्कारोमि जय लक्ष्मी रमण गोविंद रमण वेंकटरमण गोविंद अनाथरक्षक गोविंद पादारविंद गोविंद स्वामी पादारविंद गोविंद पार्वती पतये నారాయణ వ్రతము అలాగే గృహప్రవేశం అంతా చాలా బాగా జరిగింది. ఎస్పెషల్లీ సత్యనారాయణ వ్రతం అయితే అయ్యవారు చాలా బాగా చేశారు. ఇదే అండి ఇవాల్టి వీడియో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం ఇలా తింటూ మాట్లాడుతూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియోని ఆఖరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ బాయ్.